తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాంగ్రెస్ లో అదే హై పవర్ యాక్టివిటీ కొనసాగుతుంది. ఒకవైపు సిటీలో మీనాక్షి నటరాజన్ రివ్యూలు చేస్తుంటే మరోవైపు ఢిల్లీకి వచ్చిన మాదిగ ఎమ్మెల్యేలు తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది కాంగ్రెస్ లో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ లో జనగామ, ఇబ్రహీంపట్నం నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ కి పార్టీ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు అటెండ్ అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ స్కీంలపై ప్రజల అభిప్రాయాలపై ఆరా తీసి పార్టీ బలోపేతం లాంటి అంశాలపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని పార్టీ కమిటీలు, ప్రభుత్వ పదవుల్లో నేతలకు ఖచ్చితంగా అవకాశాలుంటాయని, పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేతలపై పూర్తి సమాచారం తన దగ్గర ఉందని నేతలతో మీనాక్షి అన్నట్టు తెలుస్తోంది. నల్గొండ, భువనగిరి నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భేటీ కానున్నారు. ఇక రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు మీనాక్షి నటరాజన్. పాల్వంచలో ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరు కానున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లిన మాదిగ ఎమ్మెల్యేలు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రివర్గంలో తమకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో ఖర్గే, రాహుల్ గాంధీని కలవటానికి ఢిల్లీ వెళ్లిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. మరి మాదిగ ఎమ్మెల్యేల నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మళ్లీ ఢిల్లీ వెళ్తారా? మరోసారి మీనాక్షి నటరాజన్తో కలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ప్రతి నియోజకవర్గంలో నేతలతో కలుస్తున్నారు, బిజీగా ఉన్నారు మీనాక్షి నటరాజన్. అవుట్పుట్ ఏంటి? మరోవైపు మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు, కానీ వాళ్ళకి అక్కడ నిరాశ ఎదురైనట్టు తెలుస్తుంది. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి వాళ్ళది? రైట్, మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో ప్రస్తుతం అయితే నల్గొండ, భువనగిరి ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు, అట్లాగే డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న మహబూబ్ నగర్ అట్లాగే చెవేళ్లకు సంబంధించిన సమీక్షా సమావేశం ముగిసింది. ఈరోజు ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. రేపు మహబూబాబాద్ అట్లాగే ఖమ్మంకి సంబంధించి ఉంది. ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏ విధంగా ఉంది, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీకి సంబంధించిన అంశాలు ఏవి ఉన్నాయనే దానిపైన ప్రధానంగా మీనాక్షి నటరాజన్ డిస్కస్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరితో ముఖాముఖిగా 10 నుంచి 15 నిమిషాల పాటు టైం ఇస్తున్నారు. దాంతోపాటుగా ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ పరంగా ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ మొత్తం ఇప్పటివరకు జరిగిన 6-7 పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రధానంగా చర్చకు వచ్చింది మంత్రుల గురించి. మంత్రులపై చాలామంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మంత్రులు తమ కాన్స్టిట్యున్సీస్కి ఎక్కువగా నిధులు తీసుకెళ్తున్నారు, జిల్లాను మొత్తం ఒకే విధంగా చూడట్లేదు, కేవలం కొంతమంది మంత్రులు మాత్రమే అలా చేస్తున్నారు. చాలామంది తమ కాన్స్టిట్యున్సీస్కే ఎక్కువగా నిధులు తీసుకెళ్తూ మిగతా వాటిని పార్షియాలిటీగా చూస్తున్నారు అనేది అయితే ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేశారు, ఆ ముందు పెట్టారు. ఇక నిన్న హైదరాబాద్కి సంబంధించిన నేతలు కూడా మీనాక్షి నటరాజన్తో డిస్కస్ చేశారు. ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించిన నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీలో. అట్లాగే ఎంఐఎంకి సంబంధించి ఇంతకుముందు ఎంఐఎంతో మేము ఫైట్ చేసాం, ఇప్పుడేమో ఎంఐఎంతో మనం అంటకాగడం అనేది చాలా రాంగ్ సిగ్నల్ పోతుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా దీని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది, ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది అనే అంశాలను కూడా మీనాక్షి ముందు పెట్టారు. ఇక ఈరోజు ఈ రెండు రివ్యూల తర్వాత మిగతా రివ్యూలు అక్కడికే వెళ్ళి చేయనున్నారు. ఇక మాదిగ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 2 రోజుల క్రితం ఇక్కడ మీనాక్షి నటరాజన్ కలిశారు. ఖర్గేను, కేసీ వేణుగోపాల్ను కలుస్తామని చెప్పారు. కాకపోతే ఢిల్లీ వెళ్ళిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు అక్కడ కొంత నిరాశ కలిగిందనే చెప్పాలి. సో ఖర్గేను, కేసీ వేణుగోపాల్ని కలవకుండానే హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అడ్లూరు లక్ష్మణ్ అట్లాగే కౌంపల్లి సత్యనారాయణ. కాకపోతే ఈ వివరాలు ఏవి కూడా వెల్లడించలేరు. అధిష్టానంతో సంబంధించిన పెద్దలు దీనిపైన మాట్లాడినట్టుగా తెలుస్తుంది, దీనిపైన క్లారిటీ ఇచ్చినట్టుగా, వారిని కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మనం మొన్ననే చెప్పుకున్నాం, కన్విన్స్ చేస్తారా వీళ్ళని, లేకపోతే కాంప్రమైజ్ వైపుగా వెళ్తారా అనేది అయితే చెప్పుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళగానే అక్కడైతే అపాయింట్మెంట్స్ అయితే కన్ఫర్మ్ కాకపోవడంతో హైదరాబాద్కి వచ్చారు. ఇక కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని చూడాలి. రైట్ ప్రభాకర్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.